జనవరిలో మనం చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది కొంచెం తగ్గడం జరిగింది. మళ్ళీ గోల్డ్ ఇంకా పెరగడం జరిగింది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేయాలి? లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో, ఇంకోటేంటంటే షార్ట్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేయాలని చెప్పేసి ఒక చిన్న పాడ్‌కాస్ట్ చేయడం జరిగింది. సో, ఆ గెస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఇదే మార్కెట్‌లో ఉండడం జరిగింది. సో, మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అండ్ మా పేజ్‌ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. నమస్తే సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే. సార్, ఇప్పుడు జనవరి ఎండింగ్‌లో గోల్డ్ పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం పెరుగుతున్న సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటారు గోల్డ్‌లో? అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ టర్మ్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ కూడా చాలామంది పెట్టుకున్నారు. సో, లాస్ట్ 2 మంత్స్ నుంచి చూస్తున్నాను. సో, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందని అంటారు? సో, బంగారం ఏంటంటే మీరన్నట్టు జనవరి 30థ్, 29, 30థ్ మేజర్ కరెక్షన్ అయింది. ఆ తర్వాత టర్బులెంట్ ఒక ఫ్యూ డేస్ ఉండింది. బట్ మళ్ళీ వీఆర్ సీయింగ్ ఫిబ్రవరిలో ఆల్రెడీ 12% పెరిగింది. అంటే లో నుంచి జనవరి 31 తర్వాత ఉన్న లో నుంచి ఫిబ్రవరిలో 12% పెరిగింది. ఇది ఇవాళ కూడా ఒక 2% వరకు పెరిగింది బంగారం. ఓకే. సో, బంగారానికి అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సో, పీక్స్ నుంచి కూడా సిల్వర్ లాగా కాకుండా తక్కువనే పడిపోయింది. ఎందుకు అంటే మీరు చూసుకుంటే కారణాలున్నాయి. అంటే ఇట్స్ నాట్ ర్యాండమ్. ఏదో నేను చెప్తున్నాను, ఎవరో చెప్తున్నానే కాకుండా దే ఆర్ ప్లెంటీ ఆఫ్ రీజన్స్. మనం ఇవాళ చూసుకున్న 1,56,000 దగ్గర ఉంది. ఒకసప్పుడు 180 దాకా పోయింది. 188, 185 దాకా పోయింది. మళ్ళీ యూఎస్ డాలర్ టర్మ్‌లో తీసుకున్న 5,700, 5,600 పోయింది. బట్ చాలా ఏజెన్సీస్, చాలా కంపెనీస్, బ్యాంక్స్ కూడా ప్రొజెక్షన్ ఏంటంటే బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ $5,700 మళ్ళీ వెళ్తుంది అనేది మాత్రం చాలామంది ప్రెడిక్షన్ అది. కారణాలు ఏంటి అంటే ఏంటో తెలుసుకొని తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో యూఎస్ ఫెడ్ రేట్ కట్ చేయొచ్చు. రేట్ కట్ చేస్తే యూజువల్లీ బంగారం ఫేవరబుల్ ఉంటుంది. వీకర్ డాలర్ ఎప్పుడు కూడా గోల్డ్ వైపు మల్లుతూ ఉంటారు వీకర్ డాలర్ ఉన్నప్పుడు. అట్లాగే జియోపొలిటికల్ టెన్షన్స్ మళ్ళీ ఇంకా ఇరాన్, యూఎస్‌ది ఇంకా మొత్తానికి పోలేదు. అక్కడ ఏమైనా ఎస్కలేషన్ జరిగితే మాత్రం బంగారం మళ్ళీ సేఫ్ హెవెన్ లాగా బూస్ట్ అవుతుంది. అండ్ థర్డ్ రూపీ వాల్యూ కొంచెం మళ్ళీ పెరిగే అవకాశం, నాట్ పడిపోవడం, పెరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు కూడా బంగారం కొంచెం చీప్ అయి బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఇండియాలో. ఓకే. దాంతోపాటు మన పండుగలు అవి మనం ఎలాగో కొన్ని రోజుల నుంచి అన్స్పెంట్ చాలామంది బంగారం కొనకుండా రేట్ ఎక్కువ ఉందని ఆగారు. అన్స్పెంట్ డిమాండ్ ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. అది దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్స్ కూడా ఆల్రెడీ చైనా ఈ టైంలో కూడా జనవరిలో చాలా కొనింది. ఎందుకంటే మనం గ్లోబల్‌లో పరిస్థితులు చూసాం. గ్లోబల్‌గా ఇంతకుముందు గ్లోబలైజేషన్ అన్ని కంట్రీస్ మధ్యలో వాణిజ్యం అనేది ఫ్రీగా జరగనేది ఉండేది. ఇప్పుడు అందరూ బ్యారియర్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ రిజర్వ్స్ పెంచుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంక్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం కొంటా ఉన్నాయి. అడిషనల్‌గా కొంటా ఉన్నాయి. సో, అలాంటప్పుడు బంగారం అనేది నాట్ గోయింగ్ టు బికమ్ తక్కువ అవ్వడానికి అవకాశం పెద్దగా లేనే లేదు. సో, లాంగ్ టర్మ్‌కి ఎలా ఉండింది పరిస్థితి అని చూసుకుంటే కూడా మీరు చూసుకుంటే సప్లై వైస్ కానీ, మన ఫైనాన్షియల్ యాసెట్ అనే సిట్యుయేషన్ కానీ ఏది కూడా పెద్దగా మారలేదు. ఓన్లీ హ్యూజ్‌గా డిమాండ్ పెరిగి సడన్‌గా ప్రైస్ పెరిగి నందువల్ల తప్ప అందుకే కరెక్షన్ అయింది తప్ప ఇంకా వేరే పెద్ద రీజన్స్ అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు సార్, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి తగ్గుతుందో, పెరుగుతుందో ఇప్పుడు ఎవరైతే కొనాలనుకుంటారో తగ్గడం పెద్దగా సో, ఉండదండి. అలా ఉంటదా సార్ ఇప్పుడు? జనరల్‌గా ఉండాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ కానే కాదు. ఇది ప్రైజెస్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ సప్లై సిట్యుయేషను, మార్కెట్‌లో ఉన్న పరిస్థితులు, డాలర్ వాల్యూ వీటిపైన బంగారం అనేది పక్కా డిపెండ్ అవుతుంది. సో, కొంచెం సప్లై క్రంచ్ అయితే ఇంకా మారలేదు. సో, ప్రైస్ అయితే పెరుగుతుంది. గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. 170కి కొన్నాము, ఇవాళ 156 ఉంది. నేను అప్పు తెస్తే అమ్మేయండి. సొంత డబ్బులైతే మాత్రం ఉంచుకోండి. మళ్ళీ ఆ ప్రైజెస్‌కి ఇంకొక 6 మంత్స్, 1 ఇయర్‌లో మనం రీచ్ అవుతాం మళ్ళీ. పడిపోదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, ఇన్వెస్టర్స్ ఎవరైతే కాకపోతే స్టిల్ ఐ ఆల్వేస్ సజెస్ట్ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్, ఎస్ఐపిలోనో ఆర్ ఫిజికల్గా అయినా సరే కొంచెం ఎట్ వేరియస్ పాయింట్స్ కొనుక్కుంటా పోండి. ప్రైస్ పడిపోతుందని వెయిట్ చేస్తే పడదు, పెరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళ క్లయింట్స్ 80,000-90,000 వెళ్ళినప్పుడు ఇంకా తగ్గుతుందిలే అని చెప్పి అలాగే ఉన్నారు. 5 తులాలు, 10 తులాలు అంటే 50 గ్రాములు, 100 గ్రాములు కొందామన్నారు. ఇప్పుడు కొందామంటే
20 గ్రాములు 30 గ్రాములు కూడా వచ్చే పరిస్థితి లేదు, డబ్బులు Okay. అట్లాగే పెట్టుకొని ఉన్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్రతి పాయింట్లో కొంచెం 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 కొనుక్కుంటూ పోతే పడిపోయినా మళ్ళీ 1 lakh 1,10,000 రానే రాదు, అది మాత్రం ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ పరిస్థితి మారింది, అందరూ మెటల్స్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో అందరూ కూడా ఆప్షన్స్లో చేస్తూ ఉన్నారు, ఈటీఎఫ్స్లో చేస్తూ ఉన్నారు, ఫ్యూచర్స్లో చేస్తూ ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ చేస్తూ ఉన్నాయి, రిజర్వ్ బ్యాంక్ చేస్తుంది. ఇంతమంది చేసినప్పుడు డిమాండ్ పడిపోయి సడన్గా 1,00,000కు రావడం అనేది ఇంపాసిబుల్. ఎంతవరకు రావచ్చు లీస్ట్ సపోర్ట్, ఎంతవరకు రావచ్చు అంటారు? 145 140 కన్నా తగ్గదండి. ఓకే. వర్స్ట్ కేస్ సినారియోలో కూడా మనం చూసాం, మొన్న 150 సపోర్ట్ ఉండింది మొన్న ఆల్రెడీ. సో ఇప్పుడు మళ్ళీ 156 147. సో గోల్డ్ అంత తొందరగా పడదు. కొనాలనుకుంటే, అవసరం ఉంటే, పెళ్ళిళ్ళు ఉంటే మాత్రం కొనేసుకోండి. అండ్ లాంగ్ టర్మ్ కోసం మాత్రం మీరు ఒక 5 years 10 years తర్వాత పెళ్ళిళ్ళ కోసం అంటే మాత్రం ఇట్ ఈస్ గుడ్ టైం. ఇప్పుడు బంగారం ఇప్పుడు 5,000 దగ్గరలో ఉంది, ఏది US డాలరు. విల్ నాట్ బి సర్ప్రైజ్ 10,000 12,000 ఒక 4-5 ఏళ్ళైనా 13,000 అయినా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్. ఎందుకంటే బంగారం ఇష్టం వచ్చినంత మైండ్ చేయలేము, అంత ఎక్కువ సప్లై లేదు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ బంగారం అనేది నార్మ్ అవుతుంది కరెన్సీ వాల్యుయేషన్కి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడే అవసరం ఉన్నప్పుడే, డబ్బులు ఉన్నప్పుడే కొంచెం కొంచెం చేసుకుంటూ పోవడమే తప్ప మళ్ళీ 60,000 70,000 1,10,000 అవుతుందనే ఆశ మాత్రం అది నిరాశనే అవుతుంది. మీరు అక్కడే ఉంటారు, బంగారం మాత్రం ఎక్కడో ఉంటుంది. సో ఉన్నప్పుడు కొంచెం కొంచెం కొనుక్కొని వెయిట్ చేయడం బెటర్ దాన్ తర్వాత ఎప్పుడు తగ్గినప్పుడు కొనాలంటే మాత్రం కాదు. మొన్న మంచి అవకాశం ఉండింది, చాలా కొన్న వాళ్ళు మాత్రం లాభపడతారు. ఇప్పుడు కూడా ఉంది, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు అకార్డింగ్ టు మీ. ఇదంతా నా అనాలిసిస్. ఎవరన్నా అంటే ఇది ఒక్కొక్క రకంగా ఉంటుంది. నా స్టడీ ఏంటంటే పరిస్థితులు, మార్కెట్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్, మెటల్ ఎక్స్చేంజ్లు, కమోడిటీ ఎక్స్చేంజ్లు, డిమాండ్ అండ్ సప్లై హిస్టారికల్గా చూసుకుంటే దిస్ ఈజ్ ఎ బిగ్ హిస్టారికల్ రన్. నార్మల్గా 1 or 2 years ఉంటుంది రన్, బట్ ఇది మచ్ లాంగర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి, ఇది పొలిటికల్గా. సో ఈ పరిస్థితుల వల్ల ఇంకొక మేజర్ క్రాష్ కావాలంటే చాలా టైం పడుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.